మనలో ఎక్కువ శాతం మందికి ఉన్న దుర్లక్షణం ఏంటంటే దేవుని మాటలు చాలా శ్రద్ధగా వింటారు. సౌలు విన్నట్టు. సమూయేలు చెప్పిందంతా సౌలు విన్నాడు, కానీ చేయలే. నేను చెప్తున్నాను, ఎక్కువ శాతం సౌలు వారసులు ఉన్నారు మనలో. సౌలు వారసులు ఉన్నారు. వింట మాత్రం 1.5 గంటన్నర 2 గంటలైనా సరే అసలు మహాశ్రద్ధతో వింటారు, కానీ వాటిని గైకొని ఆచరణలో పెట్టడంలో మాత్రం చాలామంది ఫెయిల్ అయ్యారు. చాలామంది ఓటమిలో ఉన్నారు. అందుకే సౌలు వారసులు అన్నారు. నేను చెప్తున్నాను, ప్రభువు కూడా ఇందుని గురించి మాట్లాడాడు. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వారు పెదవులతో నన్ను ఆరాధింతురు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది అంటాడు. ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ సంగతులు గైకొనమని మనకి హెచ్చరిక చేస్తున్నాడో వాటి విషయంలో మనం తీవ్రంగా ఉండటం చాలా అవసరం. దేవుని సంగతుల విషయమై ఎంత తీవ్రంగా మనం ఉంటామో దేవుడు అంత సమీపంగా మనకుంటాడు. దేవుని సంగతుల విషయంలో ఎంత అశ్రద్ధగా మనం ఉంటామో ఆయన అంత దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి అందించిన విషయాలు మళ్ళీ వినండి. ఆ సంగతులు మళ్ళీ మళ్ళీ వినటం ద్వారా విశ్వాసం బలపడుతుంది. నీ జీవితంలో కానీ ఎదుటి వాళ్ళ జీవితంలో కానీ జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు ఇట్టే అర్థమైపోతాయి. అప్పుడు నువ్వు కలవరపడుతున్న వాళ్ళని కూడా కలవరపడనీయవు. నువ్వు విశ్రాంతిలో ఉంటావు. నీకు టచ్ అయినంత వరకు ఎంతమంది ఉన్నారో వారందరినీ విశ్రాంతిలో నిలపగలుగుతావు. నువ్వు కంగారు పడనీయవు. ఎందుకంటే సంగతులన్నీ నీకు తెలుస్తాయి కదా ముందే. ఆ విధంగా అవి మీకు చాలా ఉపయోగంగా ఉంటాయి. అందుకే దయచేసి మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోబు తన నోటితో తాను పలికినటువంటి సంగతులు. వాస్తవంగా దేవుడు సాతాను ఇద్దరు మాట్లాడుకొని యోబును పరీక్షించటం అనేది యోబు గ్రంథ ఆరంభం. ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి దేవుని దూతలందరూ రావాలని ఆహ్వానించాడు. ఈ సాతాను కూడా ఒకప్పుడు దేవదూతే కదా, ఒక కెరూబు. కాబట్టి అందరితో పాటు వీడు కూడా వెళ్ళాడు. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అతను ఎక్కడి నుంచి వస్తాడో దేవుడికి తెలియదా? తెలుసు. కానీ మర్యాద కొద్దీ అందరినీ పలకరిస్తారు. ఇప్పుడు మీరు చాలా ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చారు. మీరందరిలో మనిషిని నేను అడిగితే అది చాలా సమయం పట్టిద్ది. కానీ దేవునికి ఉన్న సౌకర్యం ఏంటంటే కోటాను కోట్ల ప్రపంచాల్లోంచి దేవదూతలు వచ్చారు. మెయిన్ పర్సన్స్ అందరూ వచ్చారు ఆ మీటింగ్కి. అందులో అపవాది కూడా వచ్చాడు. అందరినీ పలకరించాడు, వీడిని కూడా పలకరించాడు. నీవెక్కడి నుండి వచ్చావు అని. ఆ ఒక్క మాటతోనే అసలు ఎక్కడి నుంచి దేవదూతలు వచ్చారో, ఎన్ని ప్రదేశాల నుంచి వచ్చారో, ఎన్ని ఉండి ఉంటాయో ఒక అంచనా వేయొచ్చు. అర్థమైందా? దేవుడు సృష్టించినటువంటి కోటాను కోట్ల ప్రపంచాల్లోని వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు అనుకుందాం. వాళ్ళందరినీ పలకరిస్తూ వీడిని కూడా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానని వీడి అడ్రస్ వీడు చెప్పాడు. ఎవరి అడ్రస్ వాళ్ళు చెప్పారు. మీకు కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక పాట. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే పాట విన్నారా మీరు? బైబిల్లోని కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన అది. అర్థమైందా? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని.
హమ్మింగ్ వస్తుందన్న, తబలా లాపుతుంది. అయ్యా, తబలా లాపుతున్న కారణం ఏంది? ఇక్కడ ఆపుతున్నారా లేదా అక్కడ ఆపుతున్నారా? అయ్యా, మీరేం చేస్తారంటే వాటిని కొంచెం తగ్గించుకోండి, ఒక పాయింట్ తగ్గించుకొని ఆపు అక్కడ. అంటే ఏదన్నా పాట ఎత్తుకోగానే దమ్మని తబలా వినపడాలి, కొంచెం మూమెంట్ ఇవ్వాలి, తబలా ఇవ్వాలి నాకు, అప్పుడు కొంచెం యాక్టివ్గా వెళ్తాను. అదే వెంటనే అందుకే ఆన్లోనే ఉంచండి, కొంచెం వాల్యూమ్స్ తగ్గించుకోండి. హమ్మింగ్ లేస్తుంది, రైట్. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేర్లు పెట్టుచున్నవాడు ఆయన అన్నాడు. 147వ కీర్తన 4వ వచనం చూడండి. అయితే ఈ నక్షత్రాలు ఎన్నుండాలో డిసైడ్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆకాశంలో మీరు చూసి నక్షత్రాలను లెక్క పెట్టగలరా? కానీ అవి ఎన్నున్నాయో ఆయనకు తెలుసు, ఎందుకంటే చేసినవాడు ఆయన కాబట్టి. అంతేకాదు వాటికన్నిటికి కూడా పేర్లు పెట్టాడు అని కొన్ని పేర్లు ఇక్కడ చెప్పాడు ఇందాక ఏబు గ్రంథంలో. కృత్తిక నక్షత్రం అని, స్వాతి, మృగశీర్షము అని. ఏమండి, మనకు తెలుగులో పేర్లు. మరి ఆయన భాషలో ఆయన ఏమేం పేర్లు పెట్టాడో ఏం సంగతో. కానీ ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో అన్నిటికీ పేర్లు పెట్టేశాడు ఆయన. భూగ్రహానికి కూడా భూమి అనే పేరు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టేశాడు. అందుకే ఎవరు ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియాల పేర్లన్నీ తెలుసు ఆయనకి. అందుకని నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అందులో వీడు వచ్చాడు లైన్లో, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అనగానే అన్ని ప్రదేశాలలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వీడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక మిగిలిన వాళ్ళతో మాట్లాడాడా, మాట్లాడలేదా, మాట్లాడితే ఏ సంగతులు మాట్లాడాడో మనకు రాయబడలా. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని అతడు అన్నప్పుడు ఇక డైరెక్ట్గా ఇతనితో సంభాషించటం మొదలుపెట్టాడు దేవుడు. మిగిలిన చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి సంగతి ఏంది? ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ విధేయులైన పిల్లలు, వీడు అవిధేయుడు. వీడితో సంభాషణ ఏంటి అసలు? భూమి మీద నుంచి వచ్చావా, నువ్వు అపవాది కదూ, సరే పో అల్లా. వానితో కూడా మామూలుగానే మాట్లాడాడు ఆయన. భూమి మీద నుంచి అనగానే సంభాషణ అంతా ఇక వాని వైపే తిప్పాడు. భూమి మీద నుంచి వచ్చావా, సరే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా, విచారించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును ఈ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడు. వీడు కూడా భూమి మీద నుంచి వచ్చాడుగా. అంటే నువ్వు భూమి మీదనే వచ్చావు, భూమి మీద నుంచే వచ్చావు, ప్రజెంట్ భూమి మీదే బతుకుతున్నావు నువ్వు కూడా. కానీ నువ్వు కూడా అతనితో ఈక్వల్ కావు. అతనితో ఎవరు సాటి గారు? ఆఖరికి భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానన్న నువ్వు కూడా సరిపోవురా ఏబు దెబ్బకన్నాడు, రెచ్చగొట్టాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నప్పుడు అతనితో పాటు సాటి మనుషులకు మంట పుట్టాలి, రోషం కలగాలి, రెచ్చిపోవాలి, అవునా? కానీ సాతాను స్పందిస్తున్నాడు ఏంది అంటే, దేవుడు పాయింట్అవుట్ చేసిన దానిలో భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అంటే, నువ్వు దేవదూతల లోకంలో జల్లలా, సరే పోయా భూమి మీద పడ్డావు, అక్కడ కూడా జల్లలా, అక్కడ కూడా నిన్ను మించిన నమ్మకస్తుడు నాకు ఒకడు ఉన్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. కనీసం దూతల్లో ఒక కెరూబుల్లో కెరూబుగా తీసే చెల్లలా, ఉదయ నక్షత్రాల్లో ఒక నక్షత్రంగా ఉన్నావు చెల్లలా, కనీసం దూతల్లో ఒక దూతగా ఉన్నావు చెల్లలా. సరే అక్కడ నుంచి డిమోట్ అయి మనిషి ప్రపంచంలోకి వెళ్ళావు, కనీసం మనుషుల్లో ఒక మనిషిగా కూడా నువ్వు ఈక్వల్ కాలేదు అని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి వాడిని గదిలిచ్చాడు. ఇది ఆయన పని. దేవునికి స్తోత్రం.
వాడికి మండిపోయింది. వాడికి సంబంధం లేని విషయం అయితే వాడెందుకు రెచ్చిపోవాలి? అంటే ఆయన మాట్లాడిన మాటలో వాడికి నొప్పి పుట్టింది. అప్పుడు వెంటనే వాడన్నాడు, ఏబు ఊరకయ్యే నీతిమంతుడాయనా, నీవు అతన్ని అన్ని విధములు ఆశీర్వదించుట వలననే నీతిమంతుడయ్యాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసితివి కదా, అదంతా తీసేసి నాకు అవకాశం ఇచ్చి చూడు, నేను మంచోడో ఏబు మంచోడో తేలుస్తా. నువ్వు నన్ను చెడ్డ అన్నావు, ఏబు మంచి అన్నావు, నేను చెబుతున్నా ఎవడు మంచోడు లేడు, అందరు తేడానే. లేదు అట్లా అన్నవద్దు. ఏబుతో నువ్వు ఈక్వల్గా తక్కెట్లో పెడితే ఏబు ఎక్కడ, ఏబు వెయిట్కి నువ్వు తేలిపోతారా బాబు. ఏబు ఒక మనిషి, వీడేమో కెరూబు. ఏబు గురించి మాట్లాడితే కెరూబుకు బాధ ఏంది? అఫ్కోర్స్ కెరూబు స్థానాన్ని పోగొట్టుకున్నాడు అనుకో, ఆ ఉదయ నక్షత్ర స్థానాన్ని పోగొట్టుకున్నాడు అనుకో, పర్వాలేదు. కానీ వీనికి వచ్చిన బాధ ఏంది? వీడు తనన్నట్టు ఫీల్ అయ్యాడు. ప్రజెంట్ ఏమో నివాసమేమో భూమి మీదే బతుకుతున్నాడు. భూమి మీద ఆకాశ మండలం ఉంది, అక్కడ సైన్యాన్ని పెట్టాడు, పాతాళంలో సైన్యాన్ని పెట్టాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని అన్నాడు, కానీ ఆకాశ మండలంలో ఇటు అటు తిరుగుతూ అనలా. అంటే వాడి సింహాసనం భూమి మీదే ఉంది, వాడు కూడా భూమి మీదే బతుకుతున్నాడు. మనుషులేమో కనబడుతున్నారు, వాడేమో కనబడట్లా, కానీ వాడి ఉనికి కూడా భూమి మీదే ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేశాడు? రెచ్చగొట్టాడు. పరలోకంలో ఉంటేనేమో నా ప్రియకుమారుడు అందరికంటే గొప్ప అంటాడు, భూమి మీదకి పోతేనేమో ఏబు అందరికంటే గొప్ప అంటాడు. వీడికి వచ్చిన బాధ ఏంటంటే వీడికంటే ఇంకొకడు గొప్ప అంటే వీడు ఓర్చుకోలేడు, ఇంకొకడు మంచి అంటే ఓర్వలేడు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. గనుకనే వీడికి గల్దిచ్చాడు. రెచ్చిపోయాడు బిడ్డ. రెచ్చిపోయి ఊరక వాడు గొప్ప ఈడు గొప్ప అంటావు, ఎవడో మంచోడు నాకు అర్థం కాదు, పెద్ద ఊరకయ్యే నీతిమంతుడాయనా అన్నాడు. చూడండి ఒక్కసారి వచనం చదవండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము. ఏబు ఊరకయ్యే నీతిమంతుడాయనా 9వ వచనం. ఏమన్నాడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచునుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఆయన యథార్థత ఏందో, భయభక్తులు ఏందో, ఆయన నీతిమత్వం ఏందో అదంతా నేను తేలుస్తా అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని నక్షత్రాల కంటే కూడా, అతి చిన్న నక్షత్రం కంటే కూడా చాలా చిన్నది భూగ్రహం. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, వాటికి సంఖ్య నియమించాడు, ఇన్ని ఉండాలని. వాటన్నిటిని నిర్మించిన వాడు, అందలి ప్రపంచములను కూడా నిర్మించిన వాడు ఆయన మన ప్రభు. వాటన్నిటితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. సౌర కుటుంబం అంటే సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహములు, 9 గ్రహాలు సౌర కుటుంబం. సూర్యుడు ఉంటాడు, సూర్యుడు నక్షత్రం, సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి గ్రహాలు ఉన్నాయి, అవి సౌర కుటుంబం. అందులో భూమి ఒక చిన్నది. సూర్యునితో పోల్చుకున్న కూడా చాలా చిన్నది భూమి. ఇంత చిన్న భూమి అనే పేరు వినగానే దేవుడు అన్ని పక్కన పెట్టి దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడు? ఒకటి. రెండవది, అచ్చంగా దాని గురించి మాట్లాడుతూ అందులో భక్తుని గురించి కూడా ప్రస్తావించి ఎందుకు దానికి అంత ప్రయారిటీ ఇచ్చాడంటే, సమస్త నక్షత్రాలలో, నక్షత్ర మండలాల్లో, పాలపుంతల్లో, గెలాక్సీలలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో కోటాను కోట్ల ప్రపంచాలు ఉండొచ్చు. దేవుడు చేశాడు.
ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాన్ని కాదు, ప్రపంచములను. అనేక ప్రపంచాలు. పరమగీతము 6:8 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులు లెక్కకు మించిన కన్యకలును గలరు, అయినను నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు. దేవునికి స్తోత్రం. పరమగీతంలో రాజు మాట్లాడుతూ తన రాణులను గూర్చియు ఉపపత్నులను గూర్చియు తను పరిణయం చేసుకున్న సిద్ధపడినటువంటి కన్యకలను గూర్చియు